ఉన్నారు. నీకైతే ఎవరు ఎగబడి గుచ్చి కొడతారు, మా ఎవరు కొడతారు? ఏది గుచ్చి? అదే పైకం. అదే అమ్మ అసలు చేసేది చీకటి వ్యాపారం కదా, వేడికి తట్టుకోలేక ఎరుకొంత కవి నాణ్యమైన నలుపొచ్చింది. రామ్మ రావే, చెట్టు గారి నీ సత్తంలో సుత్తగా స్వాహ చేసి సరుకంతా సప్పరించమ్మా. నా మాట విను రామ్మ. తప్ప ఏం బాబు? అమ్మాయి ఏమైనా వర్క్ లో ఉందా? అదేమిటి బాబు అలా అన్నారు? మరే ఎన్నిసార్లు పిలిచారా? అదే నాయన మిమ్మల్ని చూసి సిగ్గుపడుతుంది. ఇంకా నయం భార్య పడాల్సి తొందరగా పిలిపించి. అరే కాని బాబు, ఇంట్లో ఎవ్వరు లేరు, ఇంట్లో ఎవ్వరు లేరు, మనిద్దరమే ఉన్నాము. పూర్తిగా ఇప్పుకొని కూర్చుంటాం. ఈ ముండకు మన మూట వినబడింది కన్ను. అయ్యయ్యో, అపార్థం చేసుకున్నారు బాబు. అది కాదు నాయన, ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి పెట్టించుకున్నాను. మన కార్యం ఉండదు, అసలు మన కార్యం ఉండలేదు. మనకు అసలు కార్యం ఉండలేదుగా. మా మై చేత పెట్టిస్తాం, మా మై చేత పెట్టిస్తాం. అదే మయ్యి ఖాళీ లేకపోతే మా దగ్గర మా గుమ్మస్తా ఉన్నాడు, కొంత రామనాథం చేత పెట్టిస్తాను. నీకు ఇబ్బంది అలా? అయ్యో మీరు అపార్థం, నీకు ఇబ్బంది అలా? నీకు అప్పో మీరు అపార్థం చేస్తున్నారు బాబు. మీ చేత 14 కేజీలు వడ్రానం పెట్టించుకుందాం అనుకున్నా. ఇంకా 207 దగ్గర అడుగు పెట్టారు గంట కాలేజీ. అమ్మ కడుపులు మాన 14 కేజీల వడ్రానం పిలిపించామని అంత ఉత్తేవారమేనే. ఆయన వికారం ఉంటేనమ్మా మనకు లకారం పలికేది. ఈయన ఏమాత్రం ఆకారం ఉన్నా మనకు శ్రీకారమేనే. నా తల్లి నా మాట తొందరగా వాంతి వచ్చిన భ్రాంతి లాగా నటియమ్మ. వాడి దగ్గర మూట ఉంది, వాడి మూట కోసం అన్నా నటియమ్మ. నా మాట మా అమ్మ ఉన్నదని మనసులో సందేహించి ఊరకున్నా అడుగైనా కదా పరే రండి. ఇంకేం కదలేదు, ఇంకేం పొలబడింది. ఏమన్నావు లేదు. అది కాదండి, ఎట్లుండదండి ఓలకత్తమ్మ. మరి ఎలా ఉందండి? మరే ఉందండి ఎవరు బింగాలు
అదేందో ఒక రకంగా ఉందండి వారం. అదేందో ఒక రకంగా ఉందండి. ఎక్కడ? కడుపులోనా మనసులోనా? అది ఎక్కడ ఏంటండి అలా పారిపోతున్నారేంటి? లోపలైందన్న చప్పుడు, లోపలైందా చప్పుడు. దాని ఇంట్లో ముంచి సంగతి తెలవక నా నోటికి వచ్చుంటే అలాగే నా కొంప ముంచారు కదా నీ అమ్మ ఎడుబావాలి. ఎంతకి ఏంట భయం? మాకే భయం ఎడుబావాలి చూసి. మరేంటి కంగారు? కంగారు కాదండి, లోపలైందన్న చప్పుడు. మీ రంగనే కాదులేవయ్యా, మా చిత్ర లోపలేమో సామాన్లు సర్దుతూ గంధపు కింద పగల కొట్టింది. ఎవరు మన చిత్ర గిన్నె పగల కొట్టుకుందా? అదే ఆడపడ్డ కింద పడేసి పగిలిపోయాడు. అమ్మాయి మీరే పిలవండి. అబ్బా పిలిచారా? ఏంటండి అమ్మాయి కాదు, అమ్మాయి ఏమైనా పనిలో ఉందా? చిన్నపిల్ల అదే పని చేస్తుంది. ఎంత చిన్నపిల్ల అయితే భగవంతుడు మూడో కన్ను తెరవాలి ఎంతసేపు. ఇలా పిలిస్తే అమ్మాయిలు వస్తారా? ముసలమ్మాయిలు కూడా రారు. అమ్మాయిలు రావాలంటే నేనే పిలుస్తాను. అమ్మ కడుపు మాడ పెద్ద నరం దెబ్బ తినేటట్టు గుద్దే వదిలి అమ్మ కడుపు మాట. అయినా ఏంటో ఇంత తప్పు వచ్చావు? నేను తొయలేదండి, నెమ్మ దోస్తే నా వినబడ్డా. ఇటు నుంచి నేను దోస్తే అటు నుంచి ఎక్కడ దోస్తే ఏమండి? దీనికి తోపడం అదేంటండి? అమ్మ నేర్పించినా అదే సరే కానీ బాగారు ఉరుగు భయమండి, ఉరుగు భయమండి. అమ్మకి ఎంట్రెన్స్ లో 10 రూపీస్ ఇచ్చా. అయితే నాకు 20 రూపీస్ ఇవ్వండి. అమ్మకి 10, అవును, నీకు 20. అసలు అమ్మ సర్వీస్ ఎంత, నీ సర్వీస్ ఎంత? అది అది కాక సొమ్ము 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 ఏ చేసుకుంటారు మీరు? సొమ్ము కాఫీ తాగుతాను. కాఫీ తాగడానికి సొమ్ము ఎందుకే? ఏదైనా కాకా పట్టు చూసుకొని కాకా పెట్టుకోండి. ఆడపిల్ల కాఫీ ఎవరు ఇస్తారు? అయ్యో నీకు ఇంకా వ్యాపారంలో పట్టు దొరకలేదు. ఇవ్వండి ఇవ్వండి బావగారు. ఏ జేబులు ఇచ్చామబ్బా. ఉండండి తినండి, తిన నా సొమ్ము ఎంత తింటారు? తినండి. చెరువు తెగింది, ఊరి మీద పడింది. మయ్య సంపాదించడం మనం ఖర్చు పెట్టడం, తెంపు చేసామంటే తినండి. బావగారు నేను అడిగిందంట, నేను ఇచ్చింది ఎంత? 1. నువ్వు అడిగింది 20. అంటే ఒకరోజు 20 ఇచ్చి మానుకోమన్నారు. సరేలేండి, రోజు రూపాయి ఇచ్చి 60 రోజులు మా ఇంటి చుట్టూ తిరగొచ్చానా? సరేనే గాని అక్క పక్కన నిలబడు. అక్క పక్కన నిలబడు బావా. అక్క పక్కన నిలబడు బావా. అయ్యో ఏం సిగ్గుపడుతున్నాడు బావా. ఉండండి. ఏంటి అమ్మాయి మరలా చెప్పించుకుంటున్నాడు? ఏంటది? బాగలేదు. అసలు అక్క పక్కన నిలబడితే ఎలా ఉండాలో తెలుసా? ఒక మా కొట్లో టన్నులు ఉంది. చింతపండు, ఉల్లిపాయలు. ఎప్పుడు చింతపండు చూసినా ఇలాంటి కాదు బాబా.